10వ తరగతిలో 92% విద్యార్థులు పాస్ అయ్యారు. బాలుర కన్నా బాలికలు ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలోని 4629 పాఠశాలలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులు కాగా 2 బడుల్లో ఒక్కరు సైతం పాస్ కాలేదు. 98.79% ఉత్తీర్ణతతో గురుకులాలు సత్తా చాటాయి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ వెల్లడించింది. జూన్ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షా ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 92.78% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలకు 5,07,107 మంది హాజరు కాగా 4,96,374 మంది పాస్ అయ్యారు. బాలికలు 94.26% పాస్ కాగా బాలురు 91.32% ఉత్తీర్ణులయ్యారు. 11,554 పాఠశాలల విద్యార్థులు పరీక్షలు రాయగా 4,629 స్కూళ్లలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. వాటిలో 2,007 ప్రైవేటు స్కూళ్లు కాగా జిల్లా పరిషత్ పాఠశాలలు 1,675. రాష్ట్రంలోని 2 ప్రైవేటు స్కూళ్లలో ఒక్క విద్యార్థి సైతం పాస్ కాలేదు. 98.79% ఉత్తీర్ణతతో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ఎయిడెడ్, ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లు రాష్ట్ర సరాసరి కన్నా తక్కువ ఉత్తీర్ణత పొందాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో 99.29% ఉత్తీర్ణులు కాగా అతి తక్కువగా వికారాబాద్ జిల్లాలో 73.97% ఉత్తీర్ణత నమోదైంది. రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.79%తోని అందరికన్నా ప్రధానంగా ఉన్నారు. బీసీ వెల్ఫేర్ కనుక మనం తీసుకున్నట్లయితే 97.79% ఉత్తీర్ణతతోని రెండవ స్థానంలో ఉంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ తీసుకుంటే 97.1% ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ 97.63%, మైనారిటీ రెసిడెన్షియల్ 96.57%, మోడల్ స్కూల్స్ 95.31%, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 94.42%. ఇక ప్రైవేట్ వస్తే సార్, జనరల్గా చాలా మంది ప్రైవేట్ మనకన్నా బాగుంది అనుకుంటారు, కానీ రెసిడెన్షియలే నంబర్ 1గా ఉంది సార్. ప్రైవేట్లో తీసుకుంటే కేవలం 94.21% ఉంది సార్. ఇప్పటి వరకు 10వ తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతో పాటు CGPA ఇచ్చేవారు. ఈసారి మెమోల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇచ్చారు. సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడ్, పాస్, ఫెయిల్ వివరాలు ఇచ్చారు. మెమోల్లో బోధనేతర అంశాల్లో గ్రేడ్లు ఇస్తారు. మరోవైపు జూన్ 3 నుంచి 13 వరకు 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మే 16 వరకు ఫీజు చెల్లింపునకు విద్యాశాఖ అవకాశం ఇచ్చింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.